ఈ జ్ఞానం అంతా దీంట్లో ఉంటుంది. అంటే మనిషి దుఃఖం నుంచి విముక్తులై ముక్తి వైపు మోక్షం వైపు నేర్పే జ్ఞానం భగవద్గీతలో ఉంది. కానీ ఇది మన ఇంట్లో ఉండదు. కానీ మనం చచ్చిపోయినప్పుడు పెట్టుకుంటాం దీన్ని. మనం బతికున్నప్పుడు దుఃఖం నుంచి విముక్తులు కావడానికి భగవద్గీత భూమి మీదకి వస్తే, చచ్చిపోయినాక పెట్టుకుంటే అంతకన్నా మూర్ఖులు ఈ భూమి మీద లేరండి. చచ్చిపోయిన తాట భగవద్గీత పెట్టేది కాదు, బతికి ఉన్నప్పుడు నేర్చుకునేదే భగవద్గీత. చచ్చిపోయిన కాడ ఎవరన్నా పెడితే వెళ్ళి చెప్పండి, పెడితే పాపం తలుగుతుంది. ఎందుకంటే అక్కడ పెట్టేది కాదు అది. చచ్చిపోయిన తర్వాత ఏం నేర్చుకుంటాడు ఆ జీవుడు? ఆడ జీవమే లేదు కదా, ఏం నేర్చుకుంటాడు? పోనీ మీరు నేర్చుకుంటారా నడుచుకుంటా వేటోళ్ళు? చెప్పండి. ఒక శవం మీ ముందట శవం ఉంటే వెనుక మీరు ఉంటారు, మీరు నేర్చుకుంటారా భగవద్గీత వేస్తే? మరి నేర్చుకున్నప్పుడు భగవద్గీత ఒక శవం దగ్గర ఎట్లా వేస్తారండి? భగవద్గీత చనిపోయిన శవం ఎట్లా నేర్చుకుంటుంది? బ్రతికి ఉన్న జీవుడు నేర్చుకోవడానికి ఎక్కడన్నా మనం భగవద్గీత చెబుతున్నారంటే ఆ ఇల్లు శుద్ధి జరుగుతుందండి. అందుకని నేను ఏ ఇంటికి పోయినా, ఏ ఊరికి పోయినా, ఏ వాడకి పోయినా ఫస్ట్ భగవద్గీతని నేర్పించడం జరుగుతుంది. ఎందుకంటే అంతకన్నా గొప్ప జ్ఞానం బయట ఏడ లేదు, అంతకన్నా విలువైంది ఏదీ లేదు. ఎందుకంటే మనిషిని మనిషిగా మార్చి మాధవుడు కావడానికి ఇచ్చే జ్ఞానం. మనిషి మనిషిలా లేడు కాబట్టి మనిషి రాక్షసునిలాగా బతుకుతున్నాడు. ఇది చదివితే మనిషి మనిషిలాగా మారి భగవద్గీత. అందుకనే ఇది ఉచితంగా కూడా ఎవరికి ఇవ్వద్దండి, చదవాలి, చూడాలి. ఒకసారి వాళ్ళ యొక్క మోతాదుని చూడాలి. వీళ్ళు చదివే స్థితిలో ఉన్నారా, వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వండి. చదవని మూర్ఖులుంటే వాళ్ళకి ఇవ్వద్దు, చెప్పి ఇవ్వండి. ఎందుకంటే ఇది ఎప్పుడు మనకంటే పైన ఉండాలి. దీని గురించి తెలియకపోతే తెలుసుకొని, లేకపోతే తెలియజేయడానికే మనం భూమి మీదకి వచ్చినాం. భగవద్గీత విజ్ఞానాన్ని ఇస్తుంది, అజ్ఞానంలో ఉన్న వాళ్ళందరినీ జ్ఞానం వైపు తీసుకొస్తుంది, హింసలో ఉన్న మార్గంలోకి తీసుకొస్తుంది. రోగం ఎందుకు వచ్చింది తెలియజేస్తుంది. ఒక పాప కర్మ ఎందుకు చేస్తున్నావు, ఒక పుణ్యకర్మ ఎందుకు చేస్తున్నావు, పాపము పుణ్యము నీకేమిస్తుందో చెప్తుంది భగవద్గీత. పాపం చేసినా జీవితం వస్తుంది, పుణ్యం చేసినా జీవితం వస్తుంది అని చెప్తుంది. కానీ సత్యకర్మ చేస్తే నీకు జీవితం అనేది, అంటే జన్మ అనేది ఉండదు. నువ్వు ఏ కర్మ చేసినా మళ్ళీ నీకు జీవితం అనేది ఉంటుంది, అంటే జన్మ అనేది ఉంటుంది. కాలచక్రం నుంచి విడుదల కావాలి అంటే ఇలాంటి మోక్షకర్మ, ఇలాంటి సత్యకర్మ చేసిన వాళ్ళకే మోక్షకర్మ సత్యకర్మ అంటుతుంది. అప్పుడు జన్మ ఉండదని చెప్తుంది భగవద్గీత. ఇదంతా ఒక అమ్మాయి నేర్చుకొని ఇంటర్వ్యూ ఇచ్చింది తెలుసా. చిన్న పిల్లలు నేర్చుకుంటున్నారండి, కానీ మనం నేర్చుకోవట్లేదు. చాలా గొప్ప గొప్ప విషయాలు ఉంటాయండి. మరి మన ఇంట్లో దుఃఖం ఉందనుకోండి, అమ్మ కథ మన ఇంట్లో భగవద్గీత రావాలి ఇంటికి. ఆ భగవద్గీత మన పిల్లలతో చదివించుకుంటూ నేర్పించుకుంటూ మన ఇంట్లో క్లాసులు పెట్టుకోవాలి. మళ్ళీ చక్కగా మనం భగవద్గీతలో ఒక్క శ్లోకం గురించి మనం నేర్చుకున్నా కూడా మనం ఆచరించాలి. చదవడం రాదనుకోండి, ఇక్కడ క్లాసులలో భగవద్గీత నేర్పిస్తారు కదా, నేర్చుకోవాలి, వినాలి. విన్నాం కదా, నీకు నోటితోని చదవడం రాకపోయినా సరే, ఇప్పుడు భగవద్గీత ఏం చెప్పింది? అహింసో పరమో ధర్మ అని చెప్పింది. సత్యంలో జీవించమంది. సత్యము అంటే ఏంటిది? నీ ఆత్మతో జీవించడం. సత్యం అంటే నిజం చెప్పడం, అంతేకాదు. సత్యం అంటే నాశనం కానిది మాత్రమే ఈ భూమి మీద ఒకటి ఉంది, దాని పేరే ఆత్మ. నీ ఇల్లు పోతుంది, ఆకిలు పోతుంది, బిల్డింగ్ పోతుంది, ఊరు పోతుంది, తలమడుగు పోతుంది, ఆదిలాబాద్ పోతుంది, మొత్తం సృష్టి పోతుంది. కానీ ఉండేదేంటిది? నీ జీవుడు, ఈ దేవుడే ఉంటాడు, అదే నువ్వు, అదే ఆత్మ, అదే సత్యము. దాని గురించి తెలుసుకోమంటుంది. అది తెలుసుకుంటలేం కాబట్టే అమాస పుణ్యంకి గుడికి పోతాం, ఇంత కొబ్బరికాయ కొడతాం, ఒక చిప్ప ఆయన ముఖం మీద వాడేస్తాం, ఒక చిప్ప మనం ముఖం మీద వాడేసుకుంటాం. ఇదా దేవునితో కనెక్షన్ అంటే? ఇదా? రోజు ఉండాలి దేవునితో కనెక్షన్ అంటే. రోజు గుడికి వెళ్ళడం కాదు, రోజు నీ గుండెల్లోకి వెళ్ళాలి.
మనం గుడికి వెళ్ళడం తప్పు కాదు, గుడికి వెళ్ళి అక్కడ ఉన్న శక్తిని ధ్యానంలో కూర్చొని తెచ్చుకోవాలి. గుడిలో ఏముంటుందంటే శక్తి ఉంటుంది, భగవంతుని విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం ఉన్నాడన్న భావనతో, దేవుడే ఉన్నాడు అక్కడన్న భావనతో నువ్వు వెళ్తావు కదా, అదే శక్తి. అందుకనే గుడికి వెళ్తే దండం పెట్టుకోండి, ధ్యానం చేయండి. కానీ ఆ గుడిలో ఉన్న విగ్రహము నా గుండెల్లో కూడా ఉన్నాడు అని తెలుసుకొని ప్రతి రూపం ముందట కూర్చొని నిజం రూపం దగ్గరికి వెళ్ళాడు. హృదయంలో ఉన్నాడు. అందుకే కదా ఆంజనేయుల స్వామి, సాక్షాత్తు ఆంజనేయుల స్వామి ఒక్క ఆయన హృదయంలోనే ఉన్నాడని కాదండి దాని ఉద్దేశం. మీకు అదే అర్థమైంది. చాలా మంది ధ్యానంలోకి రాకన్నా ముందు ఆంజనేయుల స్వామి హృదయంలో సీతారాములు ఉన్నారు, మీ దాంట్లో లేరనుకున్నారు. కానీ ఆంజనేయుల స్వామి ఏమి ఇచ్చిండు చెప్పండి అయోధ్యకి? శ్రీరాముడు ధర్మాన్ని నిలబెట్టి కొన్ని వేల సంవత్సరాలు రామరాజ్యాన్ని, అంటే ప్రజలే రాజులుగా, రాజే ప్రజలుగా పరిపాలించిండు. అలా పరిపాలించిన తర్వాత రాముడి అవతారం చాలించడానికి జల సమాధి అయ్యేటప్పుడు ఆంజనేయుల స్వామి నాకేమన్నా ఇవ్వు శ్రీరామ అంటాడు. అప్పుడు చెప్తాడు శ్రీరాముడు ఏం చెప్పి, ఇంకా నేను నీకేమి ఇయ్యాలా చూసుకో అన్నాడు. అప్పుడు అయోధ్య వాసులందరూ ఏడుస్తారు. అప్పుడు నీ లోపల నేనున్నాను చూసుకో అంటే అప్పుడు చీల్చుతాడు. శ్రీరాముడు చెప్తేనే అప్పుడు ఏం చెప్తాడు, చీల్చగానే సీతారాములు